ప్రస్తుతం మనం పెద్ది మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సానా బుచ్చిబాబు గారు తన స్వగ్రామం యూ కొత్తపల్లిలో ఉన్న ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇదే ఆ గ్రామం కొత్తపల్లి గ్రామంలో. తన చిన్నప్పుడు ఇదే ప్రాంతంలో పుట్టారు, ఈ యొక్క ప్రాంతంలోనే పెరిగారు. ఈ యొక్క ప్రాంతంలోనే ఆయన క్రికెట్ ఆడి ఆ నేపథ్యంలోనే ఈ రోజైతే పెద్ది సినిమా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం మనం చూడొచ్చు. ఇదే యూ కొత్తపల్లి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి గుడి కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా యూ కొత్తపల్లికి సంబంధించిన ప్రధానమైనటువంటి సెంటర్ కూడా చూడొచ్చు. ఇది ఒక వీధి. ఇటువైపు వెళ్ళిపోతే మనకు ఉప్పాడ వెళ్ళిపోతాం. ఉప్పాడ ఏదైతే సముద్రం ఉందో సముద్ర ప్రాంతం కనపడుతుంది. ఇటువైపు నుంచి అయితే మనం చూస్తుంటే ఇది పిఠాపురం. ఇటువైపు నుంచి మనం ఇప్పుడు వచ్చిన ప్రాంతం ఇది పిఠాపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క యూ కొత్తపల్లి గ్రామం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే బాల త్రిపుర సుందరి సంబంధించిన అది ఇక్కడ రాజశేఖర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నంది విగ్రహం కూడా అందరూ కూడా ప్రధాన కోడలిగా కూడా పిలుచుకొస్తుంటారు. ముఖ్యంగా మనకి ఈ సినిమా మనం చూసుకుంటే పెద్ది సినిమాలో హీరోయిన్ జాహ్నవి కపూర్ ఏదైతే ఉందో అందులో ఆవిడ పేరు అచ్చియమ్మ. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆవిడ పేరుతో ఒక కళ్యాణ మండపం కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ముప్పారపు అచ్చియమ్మ కళ్యాణ మండపం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సమీపంలోనే అచ్చియమ్మ అనే ఆమె అయితే తనకి ఉన్నటువంటి చూడొచ్చు కళ్యాణ మండపం చూడొచ్చు. దీనికోసం మరొకసారి చెప్తాం. ఇక్కడ ఈ సమీపంలో ఇక్కడైతే కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ ఊరు ప్రాంతానికి సంబంధించిన నేపథ్యంలోనే ఈ సినిమా అయితే తెరకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. అందులో పెద్ద సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉన్నో హీరోయిన్ పేరు కూడా మనకు చూస్తున్నటువంటి అచ్చియమ్మ, ముప్పారపు అచ్చియమ్మ పేరు కూడా పెట్టానని ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా సానా బుచ్చిబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆమె పేరు కూడా ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపంలో అచ్చియమ్మకి అయితే మంచి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆమెకు వచ్చినటువంటి భూమి ఇక్కడ ఏదైతే ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలోనే ఒక ఫ్యాక్టరీ సంబంధించిన సమయంలో ఆ భూమి కోల్పోతే దానికి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉందో ఆ డబ్బులతో ఆమె కళ్యాణ మండపం ఆమెకు వచ్చినటువంటి కొద్ది డబ్బుతోనే ఈ కళ్యాణ మండపం కట్టించిన నేపథ్యంలోనే ఆ పేరు అంటే ఆమె ఈ యొక్క ప్రాంతంలో పేరుగాంచింది కాబట్టి ఆమె పేరు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే సానా బుచ్చిబాబు కూడా ఈ పేరు పెట్టినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే సమీపంలోనే ఆయన నివాసం. ఇక్కడ ఎలా ఉందో మరిన్ని విషయాలు అక్కడ హౌస్ ఎలా ఉంది, తన నివాసం ఎలా ఉంది, తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఎలా ఉంది, అదే తను చదువుకున్నటువంటి స్కూల్ ఏ విధంగా ఉందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం అయితే కొత్తపల్లి అయితే రావడం జరిగింది. ఇక్కడే సమీపంలోనే తన ఇల్లట. అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దానండి. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న యూ కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. పెద్ది సినిమా డైరెక్టర్ ఎవరైతే సానా బుచ్చిబాబు నివాసం ఇదే ప్రస్తుతం మన ప్రధానంగా చూసుకుంటే తన తండ్రి ఏదైతే సానా పెదకాపు, అలాగే గంగా భవాని తల్లి, తనైతే 2 పిల్లలు, అలాగే ఒక తనకి మరొక సోదరి కూడా ఉన్నారు. ప్రస్తుతం సానా బుచ్చిబాబు గారు అయితే డైరెక్టర్ ఇదే నివాసంలో చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఇదే నివాసం మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ఎన్నో సినిమాలు తన మెదడులో నెమరు వేసుకుని ఇప్పుడంతా కూడా కళానికి పదును పెట్టి ఈ విధంగా తన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత తన ప్రతిభను కనపరుచుకున్నటువంటి ఆ యొక్క ప్రధానంగా ఇక్కడి నుంచే బీజం పడింది. ఈ ఇంటి నుండే తను ఎన్నో తన కళలలో నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చూస్తున్నాం. ఇది సానా బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో తన నివాసం చూస్తున్నాం. చాలా సింపుల్గా ఉన్నటువంటి నివాసం మనం అయితే చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే చిన్న పూర్వపు గదులు ఏదైతే తలుపులు ఉన్నాయో ఈ తలుపులతో పాటు అప్పట్లో మనకి ఇవి మిద్దెలు అంటే చిన్నవి గదులు అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధాన్యం పోసుకుని చిన్నప్పుడు ఈ చిన్నతనంలో ఇటువంటి వాటిపైన తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మన చిన్ననాటి అమ్మమ్మ గారి ఇంటి వద్ద కూడా ఎలాంటి పరిస్థితులు అయితే గతంలో ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం. లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఏంటనేది కూడా చూద్దాం. మొత్తం ఈ యొక్క నివాసంలో మనకు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంటి చూస్తుంటే చాలా పురాతనమైన ఇల్లు అయినప్పటికీ చాలా సింపుల్గా ఉన్నటువంటి ఒక పల్లెటూరు వాతావరణంలోని అందులోనూ ఒక చక్కని ఒక బొమ్మరిల్లులా ఉన్నటువంటి ఇంటిని అయితే మనం చూస్తున్నాం. ఇదే మనం వైపు ఉన్నటువంటి ప్రధాన ద్వారం నుంచి అయితే లోపల రావడం జరిగింది. లోపలికి వచ్చిన నేపథ్యంలో ఇల్లు ఏ విధంగా ఉందో మీకు చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే సానా బుచ్చిబాబు గారి యొక్క నివాసం. ఈ యొక్క నివాసం పక్కనే ఉన్నటువంటి చిన్న ఖాళీ ప్రదేశం ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే అతను పుట్టాడు, పెరిగాడు. ఈ యొక్క ప్రాంతంలోనే ఆయన ఆటలు ఆడుకుంటూ ఉండే సానా బుచ్చిబాబు అయితే ఇప్పుడు ఎంతో స్థాయికి అయితే ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మెగా డైరెక్టర్గా ఎదిగినటువంటి
బుచ్చిబాబుకు సంబంధించిన ఇల్లు ఇక్కడ చూడొచ్చు. కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. మా ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి ఇల్లుని కూడా చూద్దాం. ప్రస్తుతం అయితే ఎవరూ లేరు. ఇదే ఇంట్లో బుచ్చిబాబు అయితే ఉండేవారు. మనం చూస్తున్నాం ఇదే ఇల్లు. మనం చూస్తే చాలా సింపుల్గా ఉంది. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. తన తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దకాపు గారు కాలం చేసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సినిమాల నిమిత్తం కూడా ఇప్పుడు అయితే హైదరాబాద్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ తన స్నేహితులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం పేరు సార్ మీ పేరు? శ్రీరామచంద్ర సోడి చెట్టు. ఓకే అండి. సార్ బుచ్చిబాబు గారితో మీకు ఎలా పరిచయం? చిన్నప్పటి నుంచి మీరు ఇక ఎలా ఉండేవారు? బుచ్చిబాబు చిన్ననాటి నుంచి ఫ్రెండ్ అండి, తర్వాత రిలేటివ్ కూడానండి. బుచ్చిబాబు బుచ్చిబాబు బావ వరుస అవుతాడండి. బుచ్చిబాబు ఎదిరిల్లే మాదండి. అవునండి. ఫస్ట్ నుంచి కూడా బుచ్చిబాబు సినిమాల మీద మంచి ఇంట్రెస్ట్తో పట్టుతూ ఉండేవాడండి. తన గురువు గారైన సుకుమార్ దగ్గర తిరుగుతూ అతను చెప్పిన సూచనల ప్రకారం బుచ్చిబాబు అన్నీ చేసేవాడండి. టోటల్గా మా చిన్నతనం నుంచి కూడా బుచ్చిబాబుకి సినిమా అంటే ఇష్టం అండి, పిచ్చి. సినిమా కోసం మాతో ఎప్పుడు మాట్లాడినా, సినిమా కోసం మాతో ఎప్పుడు చెప్పినా, సినిమా కోసం చాలా కష్టపడ్డాడండి ఆ సినిమా అయినా. అవునండి. చిన్న ఇల్లు ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఎలా ఎలా ఉండేవారు ఇక్కడ మరి ఆయన చిన్నతనంలో? ఎలా ఫస్ట్ నుంచి కూడా మా అందరికీ చాలలో తిరుగుతాం. తర్వాత పొద్దుటే మీట్ అయ్యి మొత్తం అందరూ మీటింగ్ పెట్టుకుని కొంచెంసేపు డిస్కస్ చేసుకుంటాం. ఎలా ఉండేదండి, బుచ్చిబాబు మొదటి నుంచి కూడా చదువుకున్నాండి. బుచ్చిబాబు చదువుకుని తన గురువు గారైన సుకుమార్ దగ్గర ఇలా అసిస్టెంట్గా జాయిన్ అవుతాను. ఆయన చెప్పిందే చేసి నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవుతానని కష్టం ఉండేవాడండి. బుచ్చిబాబు అయితే ఉండేవాడండి. అదండి. ఎంతమంది వాళ్ళ పిల్లలు? ఎంతమంది? వాళ్ళ నాన్నగారి పేరు? వాళ్ళ నాన్నగారి పేరు పెద్దగోప అండి, వాళ్ళ అమ్మగారి పేరు గంగ అండి. వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు అండి. ఈయన డైరెక్టర్, వాళ్ళ సిస్టర్ వచ్చి డాక్టర్ అండి, MBBS. అవునండి. తర్వాత బుచ్చిబాబుకి కూడా ఒక అమ్మాయి అండి, డైరెక్టర్ గారు. అవునండి. నాన్నగారు 2 years అవుద్దండి కాలం చేసి ఆయన. అదే ఆయన కూడా బుచ్చిబాబుని సపోర్ట్ చేసేవారండి. డైరెక్టర్గా ఎదుగుతానంటే ఫస్ట్లో కొంచెం ఆలోచించిన తర్వాత కుర్రోడు నచ్చింది జరుగుతుంది, మనోడు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో కొంచెం డెవలప్ అవుతాడని ఉద్దేశం ఆయన కూడా ఎంకరేజ్ చేసేవారండి బుచ్చి గారిని. అదండి. బుచ్చిబాబు అయితే కష్టపడ్డాడండి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందండి. ఈ రోజు 12 సినిమా తీయగలిగాడంటే బుచ్చిబాబులో గొప్పదనాన్ని అందరూ గుర్తించవలసిందండి. అదండి. ఎలా చూడాలంటే ప్రధానంగా అతను ఈ సినిమా పల్లెటూరు వాతావరణంలో కొన్ని మంది పేర్లు కూడా అతను సినిమాల్లో కూడా పెడుతున్నారండి, నిజమేనండి? కొన్ని జరిగినాయండి. అంటే మన చుట్టుపక్కల జనాన్ని గుర్తు చేసేలా, తర్వాత మనది ఈ ఊరు మనతో ఇంతమంది సర్క్యులేట్ అయి ఉన్నారని చెప్పుకునే విధంగా కొంతమంది పేర్లు అయితే పెట్టడం జరిగిందండి. అదండి. అవన్నీ నిజంగా ఉన్న క్యారెక్టర్లు అండి కొన్ని. అవునండి. రామలక్ష్మి కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయండి. రంగస్థలం సినిమాలో పెట్టిన క్యారెక్టర్లు కొన్ని మా చుట్టుపక్కల పేర్లతో పోలు ఉన్నాయండి. వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళే అండి అలా. అవునండి. చిట్టుబాబు రామలక్ష్మి అనేది రంగస్థలం. అవునండి. అది కొంచెం ఆయనకి కొంచెం ఆ పేర్లలో ఇంట్రెస్ట్ కలిగింది, అలా పెట్టాలనుకున్నారేమో పెట్టారండి. మొత్తమే ఎలా తీసుకొచ్చినప్పటికీ మంచి పేరు తీసుకొచ్చారు అది. అవునండి. ఎలా అంటే క్రికెట్ ఇక్కడ ఆడే ప్రాంతంలో క్రికెట్ కోసం బాగా ఇంట్రెస్ట్గా ఉండేవారండి. మా సర్కిల్ డైలీ ఆడేవాళ్ళం అండి సరదాగా. మార్నింగ్ మేము అందరూ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే సరదాగా ఆడేవాళ్ళం క్రికెట్. ఇక్కడే చిన్న చిన్న గ్రౌండ్స్లో ఆడుకునే వాళ్ళు అండి. బుచ్చిబాబు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉండేవాడిని క్రికెట్ అంటే. అవునండి. ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు పెద్ద సినిమా తీసేయడానికి వచ్చండి. ఇంట్రెస్ట్ అంటే బుచ్చిబాబు కథ ఆలోచించి రాశానని చెప్పాడండి. అది మరి బుచ్చిబాబుకి ఎలాంటి థాట్ వచ్చిందో తెలియదు కానండి, మొత్తంగా ఈ లోకల్లో జరిగిన వాటి వలన ఒక సినిమా తీసుకుంటాడని అనుకుంటానండి. అదండి. ఎలా అనిపిస్తుంది అంటే ఈ యొక్క సినిమాలో ప్రధానంగా అంటే ఇప్పుడు ఎంతో హిట్ కొట్టారు. గతంలో ఉప్పెను కూడా ఈ యొక్క ప్రాంతంలోనే తీసిన పరిస్థితి కూడా ఉంది. ఏమని వారు ఆయన వచ్చిన తర్వాత ఇటువంటి సినిమాల కోసం ఏమైనా మాట్లాడుతున్నారు? బుచ్చిబాబు వచ్చిన తర్వాత ఎక్కువ కాదు కానండి, పలానా షూటింగ్ పలానా డేట్లో ఇక్కడ చేస్తున్నానని చెప్పేవారండి. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది. మేము దగ్గరికి వెళ్ళి దూరం నుంచే చూసేవాళ్ళం అండి. ఎందుకంటే బుచ్చిబాబు చాలా బిజీ. అవునండి. ఎంత క్లోజ్ అయినప్పటికీ మనం బుచ్చిబాబుని హాయ్ అని బాయ్ అని పలకరించగలం కానీ షూటింగ్ దగ్గరికి వెళ్ళి మరీ క్లోజ్ అయ్యేంత కాదు కదా అనిపించేది అనమాట. కానీ కష్టపడేవాడండి, గట్టిగా చేసేవాడు. కానీ వచ్చి ఊర్లోకి వచ్చి మాత్రం మాతో విషయాలన్నీ షేర్ చేసుకునేవాడు. అదండి. అవును. ఇంకా ఎలా అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో మీ క్రికెట్ టీంలో ఒకరు పేరు పెట్టారు అంటున్నారు, నిజమైన ఉంటుందా వేరేగా మామూలుగా? లేదండి. అంటే అది కొంచెం ఎక్కడో కొంచెం పేరు మిక్స్ చేసి కొంచెం అటు ఇటుగా పెట్టాడు అంతే. అంత ఎక్కువ కాదండి, ఎవరో ఒకరిద్దరు పేర్లు అంతే అండి. అవును. ఇప్పుడు అచ్చియమ్మ పేరు కూడా హీరోయిన్ పేరు పెట్టారట కదా? అచ్చియమ్మ అంటే మా ఊర్లో ముప్పారపు అచ్చియమ్మ అని చెప్పి ఒక కళ్యాణ మండపం ఉండేదండి. ఇప్పుడు 90sలో ఉండేదండి మండపం అది. అప్పుడులో బుచ్చిబాబు కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని అక్కడ నుంచి బస్ ఎక్కి గట్ట వెళ్ళేవారండి. ఆ టైంలోనే ఆవిడ తనకున్న భూమి NTPCలో పోతే
ఆ డబ్బులతో మండపం కట్టించిందండి ఆవిడ ఆ టైంలో ఫస్ట్ టైం కమ్యూనిటీ హాల్ అనేది అదే ఒక కయ్యాల మండపం కడతాం అనేది కొత్త అండి. అది బుచ్చిబాబుకి ఇంట్రెస్ట్ కలిగి ఆ పేరే పెట్టండి బుచ్చిబాబు చెప్పాడు డైరెక్ట్గా. అవునండి చెప్పాడండి. అదే ఇంకా బాగా అంటే 2 సినిమాలకి ఎంత స్థాయికి ఎలా ఎదిగిపోయింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే పాండ్య రేంజ్కి వెళ్ళాడంటే మేము అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మా బుచ్చిబాబులో ఇంత టాలెంట్ ఉందనే విషయం మేము కూడా కొత్తగా తెలుసుకున్నట్టు ఉందండి మాకైతే. మేము వచ్చి కాంట్రాక్ట్లో తాపీ పనిలో కాంట్రాక్ట్లు చేస్తామండి మేము వచ్చి. అదండి. ఇప్పుడు బుచ్చిబాబు కుటుంబం కూడా బాగా రిచ్ అండి, మామూలుగా మధ్యతరగతి కుటుంబం అండి. వ్యవసాయ కుటుంబం అండి. కష్టపడే మనుషులు బాగానే. తర్వాత ఫస్ట్ నుంచి కూడా బుచ్చిబాబు కష్టపడే మనిషే. టోటల్గా ఈ ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బుచ్చిబాబు ఊరిని వదిలి హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉండి సుకుమార్ గారి ఆధ్వర్యంలో ఉండి మొత్తంగా ఆయన చెప్పిందే చేసి కష్టమైన నష్టమైన అక్కడే ఉన్నాడండి. జాగ్రత్తగా అనుకున్న స్థానానికి రీచ్ అయ్యాడు. అది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటున్నారండి ప్రస్తుతం? మరి ఇంట్లో ఎలా నిర్మాణం ఎవరు కూడా లేదు ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గర చిన్న చిన్న వర్కులు జరుగుతున్నాయండి. ముందు దీంట్లో రెంట్కు ఉండే వాళ్ళు ఉండేవారండి. ఎప్పుడైనా బుచ్చిబాబు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్టే చేస్తారండి మేడ మీద. స్టే చేస్తారండి. బుచ్చిబాబు కోసం సపరేట్ రూమ్స్ ఉంటాయండి పైన మామూలుగా. అదే వాళ్ళ ఫ్యామిలీ కోసం. శ్రీరామచంద్ర సార్. ఓకే. చూస్తున్నాం మన తన స్నేహితుడి శ్రీరామచంద్ర సంబంధించిన ఆయన బుచ్చిబాబు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇదే ఇంట్లో తన పుట్టి పెరిగి ఇక్కడ ఆడుకున్నటువంటి బుచ్చిబాబు ఇప్పుడు డైరెక్టర్ అవి మెగా డైరెక్టర్గా ఎదిగి 2 సినిమాలకే తను ఈ విధంగా రావడంతోనే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో పాటు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు ముఖ్యంగా తనతో పాటు తిరిగిన వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం మాకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇంకా చిన్నపాటి ఇంటి పక్కనే చిన్న షెడ్ ఉంది. పైన కూడా ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పైనుంచి చూసుకుంటే ఈ పైన అంటే బుచ్చిబాబు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడే ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటూ ఉండేవారు అని కూడా చెప్పుకొస్తున్నారు. చాలా సింపుల్గా ఉంది, చిన్న బొమ్మరిల్లా కనపడుతున్నప్పటికీ చాలా సింపుల్ సిటీగా ఉంది. చూడొచ్చు, ఇది లోపల రాగానే ఎలా ఉందో చూడవచ్చు. చాలా సింపుల్గా ఉన్నటువంటి ఇల్లు. ఇదే ప్లేస్ మీద బుచ్చిబాబు అయితే ఇక్కడే ఆడుకుంటూ సరదాగా తన కథలకు ఏదైతే సినిమా ఆలోచనకి అయితే పదును పెట్టినటువంటి ప్రాంతం ఇక్కడ నుంచే తన కళలు కన్నాడు. ఆ కళలు ఈ విధంగా ఒక సినిమాలు తీసి ప్రస్తుతం అయితే తాళాలు వేసి ఉన్నాయి. ఒక హార్ట్ కూడా చూస్తున్నాయి ఇక్కడ, మంచి హార్ట్. ఈ విధంగా చిన్న పెంకిటిల్లు చాలా సాదాసీదాగా చిన్న మిడిల్ క్లాస్ సంబంధించిన ఇల్లు. పైన వాటర్ ట్యాంక్ కూడా చూస్తున్నా చాలా ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఉంది. మొత్తం ఈ విధంగా అయితే ఇక్కడ ఇంటి వాతావరణం అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి మేడ మీద చూస్తే ఇక్కడ అతను ఫినిషింగ్ మొత్తం వాల్ అయితే కట్టి ఉన్నటువంటి ఇల్లుని అయితే చూస్తున్నాం. ఈ ఒక ఇల్లు, దాంతోపాటు అక్కడ ఒక గార్డెన్ కూడా ఉంది. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా ఉన్నటువంటి పరిస్థితి. అలాగా చక్కని బొమ్మరిల్ల అతని యొక్క నివాసం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా సినిమాలు ఎక్కువగా చూడడంతో పాటు తన కథలు ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా అనేక కథలు రాసుకుంటూ ఈ సినిమాకైతే ఎట్టకేలకు మంచి సినిమానైతే అందించి ఈ విధమైనటువంటి స్థాయికి అయితే ఎదిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంటి పక్కన కొంతమంది ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ సినిమాలో కొంతమంది పాత్రలు ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేర్లు పెట్టడం కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో రంగస్థలం సినిమాలో తన గురువు గారు సుకుమార్ తీసినటువంటి సినిమాలో కూడా ఈ చుట్టుపక్కల అంటే కథా అంశాలన్నీ కూడా కొన్ని ఆలోచనలు పంచుకున్న నేపథ్యంలోనే పక్కన హీరో చిట్టుబాబు అంటే రామ్ చరణ్ సంబంధించి పేరు చిట్టుబాబు రంగస్థలంలో చూసాం. ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి పేరు అని కూడా చెప్తున్నారు. అలాగే రామలక్ష్మి పేరు హీరోయిన్ సమంత కూడా పేరు కూడా ఆ ఇంటి పక్కన వ్యక్తి కూడా పేర్లు కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇలాగ రకరకాలుగా చుట్టుపక్కల ఏదైతే తన క్రికెట్ ఆడుకున్నటువంటి స్నేహితుల పేర్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సినిమాలో పెట్టడం, అలాగే అచ్చియమ్మ పేరు హీరోయిన్ పేరు కూడా ఆ సినిమాలో కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తను ఈ స్థాయికి ఎదిగారంటే నమ్మలేని పరిస్థితుల్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ విధమైన ఈ స్థాయికి ఎదగడం చాలా గర్వకారణంగా ఉందని కొత్తపల్లి వాసులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇంకా కొంతమంది అభిప్రాయం ఏ విధంగా ఉంది, ఇంటి పక్కన ఉన్నటువంటి రామలక్ష్మి కావచ్చు, అలాగే చిట్టుబాబు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం బుచ్చిబాబు ఇంటి పక్కన ఉన్నాం. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈమె పేరు ఎవరు అసలు ఏంటనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం పేరు మీ పేరు? రామలక్ష్మి అండి. రామలక్ష్మి. బుచ్చిబాబు తెలుసా మీకు? తెలుసండి. ఎలా ఉండేవారు ఇక్కడ బుచ్చిబాబు గారు? బాగానే ఉండేవారు అండి. ఏం పేరు అండి? అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? గంగాబాబు అని అండి. వాళ్ళ నాన్నగారి పేరు పెద్దకాపు గారు.
ఏంటైనా ఇక్కడే చిన్నప్పుడు క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చేసేవారు. ఎలా ఉండేవారు అందరితో కూడా సరదాగా ఉండేవారా? సరదాగానే ఉండేవారు. ఆ. మరి మీ పేరు ఏం పేరు అన్నారు? రామలక్ష్మి అండి. రామలక్ష్మి పేరు మరి ఆయన సినిమాల్లో పెట్టారంటే తెలిసిందా మీకు? చెప్పారండి అన్న. ఏ సినిమాలో పెట్టారట? రంగస్థానంలో. రామలక్ష్మి హీరోయిన్ సమంత పేరు రామలక్ష్మి మీకు అలాగని చెప్పారా? చెప్పారండి. మీ ఆయన పేరండి? సిట్టుబాబు గారు. అది కూడా మరి రామ్ చరణ్ పేరు కదా? అవునండి. మీ ఇద్దరు పేర్లు పెట్టారా? పెట్టారు. మీ ఆయన గారు ఎక్కడ ఉన్నారండి? తాపీ పని చేస్తారని పని. అంటే చిట్టుబాబు రామలక్ష్మి అనేది మీ ఇద్దరు కలిపి పేర్లు పెట్టారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంటికి అనిపించదండి, మాకు గొప్ప అనిపిస్తుందండి. మా అబ్బాయే కదండి. మీ అబ్బాయి మరి ఈ విధంగా సమంత పేరేమో రామలక్ష్మి పెట్టడం, మీ ఆయన పేరేమో ఎవరో రామ్ చరణ్ చిట్టుబాబు పెట్టడం, ఇవన్నీ కూడా ఊళ్ళో వారు ఏమంటుంటారండి మిమ్మల్ని సరదాగా? ఏమనరండి, ఎటకారు వాడతారండి. ఎడగారం ఆడుతుంటారా? అంటే మీరే సమంతాన్ని ఎడగారం ఆడుతుంటారా? ఓకే. మరి ఎలా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చారండి సినిమా, ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమా తీసారు, హిట్ అయింది తెలిసిందండి? తెలిసింది. ఇది చూస్తున్నాం మనం ఇప్పుడైతే రామలక్ష్మి గారితో మాట్లాడడం. రామలక్ష్మి గారు అంటే మామూలు అసామేసి కాదు, మన పెద్ద గతంలో రంగస్థలం సినిమాలో హీరోయిన్ సమంత క్యారెక్టర్ ఏదైతే ఉందో పేరు, ఆ పేరే ఈమె పేరు రామలక్ష్మి. మరి రామలక్ష్మి పేరుతో వదిలేదు, ఆ చిట్టుబాబు రామ్ చరణ్ తేజ్ సంబంధించిన పేరు ఏదైతే ఉందో చిట్టుబాబు పేరు వీళ్ళ హస్బెండ్ పేరే. ఇంటి పక్కనే ఉంటున్న వాళ్ళ పేరు పెట్టుకోవడంతో చాలా ఆనందంగా ఉందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ విధంగానే చుట్టుపక్కల ఉన్న వారి పేర్లు ఈ విధంగా సానా బుచ్చిబాబు తన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా పేర్లు పెట్టి తనైతే ఈ విధంగా తన అభిమానం మొత్తం చుట్టుపక్కల ఉన్న వారిని వాళ్ళపై ఉన్నటువంటి అభిమానాన్ని అయితే ఈ విధంగా చాటుకుండడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ ముప్పారు ఆవిడ చాలా బాగా తక్కువ స్థాయిలో నుంచి పైకి వచ్చింది. చాలా దినాదిన పరిస్థితిలో ఉండేటువంటి వాడ చాలా కష్టపడి ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆవిడ. అటువంటి ఆవిడ తక్కువ స్థానంలో ఉన్నా కానీ అందరి శ్రేయస్సు కోరి ఆవిడ కళ్యాణ మండపం కట్టించడం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు గారు మీకు తెలుసా? ఈ ఊరేనండి? బుచ్చిబాబు గారిది మా ఊరండి, కొత్తపల్లి, కొత్తపల్లి. మా శివాలయానికి కూడా వస్తుంటారు. ఇక్కడే పుట్టి పెరిగారు. ఏం చేసేవారంటే ఇక్కడ ఎలా ఉండేవారు? అతను ఎలా ఉండేవారు? ఆయన తండ్రి ఉన్నాడు. ఆయన వ్యవసాయం చేసేవారు. వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చారు. ఆయన వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు సినిమా ఒకటి తీశారు, కొత్త సినిమా. ఏం సినిమా అండి అది? పెద్ది. అందులో పెద్ద సినిమాలో హీరోయిన్ పేరు ఈ పేరే పెట్టారట. ఏం తెలియదు అండి, చూడలేదు, సినిమా చూడలేదు. చెప్పండి బాబాయ్. తర్వాత ఆవిడైతే ఉప్పార పచ్చమ్మ గారు అయితేని 1 ఎకరం భూమితోటి ఒక 20 ఎకరాల భూమి ఉండదండి. 1 ఎకరం భూమితోటి ఆవిడ పరిస్థితి ఎవరైనా ఏమన్నా పెడితే తిని ఆ 20 ఎకరాలు కూడా 1 ఎకరం ఉండొచ్చుకొని 20 ఎకరాలు పనిచేసింది. అన్నదమ్ముల పిల్లలకి, మేనల్లులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇచ్చింది. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు సినిమాలో ఈ పేరు పెట్టారన్న నిజమేనా? నిజమే అండి. నిన్న హీరోయిన్ పేరు కూడా అచ్చయ్యమ్మ. అదే మేము సెల్లో చూసాం. ఈ యొక్క ప్రాంతంలో అన్ని కూడా పేర్లు మీ సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా మీ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల పేర్లు పెట్టారంటారు నిజమేనా? నిజమే అండి. రామలక్ష్మి అవునండి, పెట్టారు. బాగానే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి. అయితే కింద స్థాయి నుంచి ఆయన కూడా పైకి వచ్చిన వాడే. మాస్టర్ కూడా మొన్న చూసారు సినిమా, బాగుందని చెప్పారు. వీరభద్ర మాస్టర్ బాగుందన్నారు. మాకు గొప్ప ఆధిక్యత ఉన్నట్టే అనిపించుకుంటున్నాను. చెప్పండి, ఎలా అనిపిస్తుంది సానా బుచ్చిబాబు గారు ఈ యొక్క ప్రాంతానికి చెందిన? మాది కొత్తపల్లి మండలం అండి. బుచ్చిబాబు గారు అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎక్కువగా ఆడేవారండి. ఎక్కడ ఆడినా కాడికి మేము దగ్గరగా దూరం నుంచి అలా చూసేవాళ్ళు అండి. ఆయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తోని తర్వాత క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండేదండి. ఫ్రెండ్స్ మేమైతే చిన్నప్పటి నుంచి మేము సినిమా తీస్తారని అనుకోలేదండి. ఆయన ఎక్కువ క్రికెట్లో ఎక్కువగా ఉండేవారండి. ఫ్రెండ్స్తో బాగా తిరిగేవారండి. తర్వాత ఇదండి మన ఉప్పిన సినిమా తీసిన తర్వాత ఆయన షూటింగ్ ఉప్పల్లో తీస్తుంటే ఆయన దగ్గర దూరం నుంచి అలా చూసుకోండి. తర్వాత ఇంకా కొండవరం అసిస్టెంట్ డైరెక్టర్గా కుర్రోళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి, అలా వెళ్ళి ఇలా చేస్తారని చెప్పేవారండి. తర్వాత రంగస్థలం సినిమాలో కూడా ఆయన చాలా బాగా దగ్గరగా చేసాడండి మన సుకుమార్ గారితో. తర్వాత పెద్ద సినిమాకి అయితే ఇంకా మామూలుగా కాదండి. ఇంకా ఏదంటే మన రామ్ చరణ్ గారు
యాక్టింగ్తో ఇంకా ఈ మన బుచ్చిబాబు గారు డైరెక్షన్తో వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారండి. చాలా బాగుందండి సినిమా. నేను కొత్తపల్లి ప్రాంత వాసిని కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. చాలా సినిమా సింపుల్ గా ఉంది. సింపుల్గా ఉందంటే అప్పుడు ఇదే ఎక్కువండి. అంటే ఇప్పుడు రైతు కుటుంబంలోని అప్పుడు మరి ఇలాంటి ఇల్లు ఉండటం చాలా అరుదుగా ఉండేయండి. ఆ ఇల్లు అయితే అప్పుడు అయితే ఇదే పెద్ద ఇల్లు అండి ఈ ఏరియాకి వస్తే. మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి. బుచ్చిబాబు గారు ఈ ఫ్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి చాలా గొప్ప సినిమా రామ్ చరణ్ గారితో తీయడం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ప్రాంతవాసి కాబట్టి చాలా గర్వంగా ఉందండి. చూస్తున్నాం ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ విధంగా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఏదైతే చిట్టిబాబు తన ప్రధానంగా చూసుకుంటే బుచ్చిబాబు ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు పెట్టడమే కాకుండా తను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ దానినే ఒక కథ రూపంలో మలుచుకుంటూ ఈ విధమైనటువంటి విభిన్న రూపాల కథలు రాసుకుని ఒక సినిమా రూపంలో తెరకెక్కించిన నేపథ్యంలో ఇవి చాలా హిట్ అయిన పరిస్థితి ఉంది. ఉప్పెనతో పాటు అలాగే ఇప్పుడు పెద్ద సినిమాతో 2 సినిమాలతో తన డైరెక్షన్లో ఒక సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాసులు మా ప్రాంత వాసి ఈ విధంగా మంచి డైరెక్టర్ అవి ఈ విధమైన స్థాయికి ఎదగడం మాకు చాలా గర్వంగా ఉందని కూడా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా తను ఈ క్రికెట్ నేపథ్యం చిన్నప్పుడు తనకి ఇష్టమైనటువంటి ఆట క్రికెట్ ఆడడం, అలాగే చుట్టుపక్కల ఫ్రెండ్స్ పేర్లు కూడా అందులో పెట్టడం ఇవన్నీ కూడా చాలా చిత్రంగా కనపడుతుంది. అంతేకాకుండా మనకి హీరోయిన్ పేరు అచ్చియమ్మ పేరు పెట్టడం కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కళ్యాణ మండపం తను ఉన్నటువంటి భూమిని దానాలు చేస్తూ ఉన్న ఒక కళ్యాణ మండపం కట్టి ఈ విధంగా చేయడం కూడా తన పేరును కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో సినిమాల్లో తెరకెక్కించి తన పేరును మరొకసారి తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా పెద్ద సినిమా ఈ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అలాగే ఈ యొక్క ప్రాంతం వాసి పిఠాపురం నియోజకవర్గ వాసిని నేను పిఠాపురం వాసిని మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు నా అదృష్టం అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ పిఠాపురం నుంచి ఈ విధమైనటువంటి ఒక డైరెక్టర్గా ఎదగడం పిఠాపురం వాసులకి అయితే ఒక గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తనను గుర్తు చేసుకుంటూ సాధారణంగా హీరో ఫోటోలో ఎక్కువ థియేటర్ల వద్ద కనపడుతుంటాయి. ఆ విధంగానే సందర్శిస్తే పెద్ద కటౌట్ ఉంటుంది. కానీ ఈసారి వినూత్న రీతిలో ఒక డైరెక్టర్కి ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టడం, ఒక కటౌట్లు ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా ఈ విధంగా పిఠాపురంలో ఏర్పాటు చేయడంతో తన స్థానిక ప్రాంతవాసి కావడంతో ఈ విధంగా అభిమానాన్ని అయితే చాటుకున్నటువంటి పరిస్థితి. ఇది సాదా సీదాగా సింపుల్గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు ఈ స్థాయికి ఎదగడంతో ప్రతి ఒక్కరు కూడా తన స్నేహితులు కావచ్చు, తన ఉన్నటువంటి గ్రామస్తుల్లో పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూస్తాం. ఇంటి వాతావరణం ఎలా ఉంది అన్నీ కూడా ఆర్టీవీ అయితే ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఇంటి ఎలా ఉంది అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఏది ఏమైనా తనను ఈ విధంగా రావడం మాకంతా కూడా ఇంకా పూర్తిగా ఇంకా ఎన్నో శిఖరాలకి ఎదగాలంటూ కూడా కోరుకుంటున్నామని స్నేహితులు గ్రామస్తులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి మనందరితో ప్రకాష్ ఆర్టీవీ కొత్తపల్లి నుంచి.